మొదటిగా నేను నా ముచ్చట చెప్పే ముందు కాకా వెంకటస్వామి గారు గుర్తు చేసుకోవడం చాలా అవసరము. ఎందుకంటే ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశము, కాకా గారు చేసిన పుణ్యము. కాకా గారు కార్మికుల సోదరుడు, మీ అందరికి తెలిసిన విషయమే. అప్పుడు సింగరేణి మూతపడే సమయంలో 450 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇప్పించి మరి 1,00,000 పైన ఉద్యోగాలు అయినప్పుడు కాపాడిన జనత మన కాకా వెంకటస్వామి గారిది అని చెప్పి నేను అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా చాలామంది పిల్లలు ఉన్నారు, యువకులు వచ్చి అడుగుతుంటారు కాంగ్రెస్ పార్టీ వస్తే ఎట్లుంటుందన్నా అని చెప్పి అడుగుతున్న విషయంలో మీ అందరికీ ఒక్కసారి నా విజ్ఞప్తి, ఇంట్లో మనము తినేటప్పుడు మీ అందరు ఇంట్లో ఒకసారి ముచ్చట పెట్టడం అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందో అని కూడా యువతకి తెలియని సమయము. గత 10 సంవత్సరాలు చేసిన దౌర్జన్యాలు చూసి, టీఆర్ఎస్ పార్టీ చేసిన దోపిడీ రాజ్యం చూసి నాయకులంటే ఎట్లుంటారు, ప్రజలకు ఎట్లా సేవ చేస్తారని చెప్పిన విషయం వాళ్ళకి తెలియదు. అందుకనే మనం ఇది ముచ్చట పెట్టడం చాలా అవసరము. ఇంట్లో మన కాకా గారి హయాంలో, అప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో పెన్షన్ అనే కాన్సెప్ట్ అనే స్కీమే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చిందని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఒక కార్మికుడు తను కష్టపడి పని చేసిన తర్వాత ఆయనకు లభించేది ఏంది అని చెప్పి గుర్తించి కాకా గారు ఇది గమనించి కార్మికులకు ప్రత్యేకంగా ఒక పెన్షన్ స్కీమ్ అనేది పెడితే బాగుంటుందని చెప్పి గుర్తించినప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు వాళ్ళు పెట్టడం జరిగింది. అదేవిధంగా రేషన్ సిస్టమ్ మేము క్యాంపెయినింగ్ చేసేటప్పుడు రేషన్ సిస్టమ్ ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పరిపాలనప్పుడు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు సార్ మా పెద్దపల్లి ప్రాంతంలో, బెల్లంపల్లి ప్రాంతంలో అని చెప్పి చాలామంది చెప్పుకున్నారు. అయితే అప్పుడు అది కూడా మన కాకా గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో రేషన్ సిస్టమ్ అనేది మొట్టమొదటిగా అమలైందని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, అప్పుడు ఇల్లు లేని వారు, పట్టాలు లేని వారు సుమారు ఒక 75,000 మంది ఇల్లు లేని వారు పోయి కాకా గారి సహకారంతో గుడిసెలు, పట్టాలు కూడా ఇప్పించిన ఘనత మన కాకా వెంకటస్వామి గారిది అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సేవ చేసే నాయకులు ఒక రకంగా ఉంటారు, దోపిడీ దౌర్జన్యం చేసే రకం ఒక ఉంటారు. మన ఇక్కడ బెల్లంపల్లి ప్రాంతం గురించి మాట్లాడితే ఇక్కడ చేసిన అభివృద్ధి గత 10 సంవత్సరాలు ఏమీ లేదు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన ఒక 30 సంవత్సరాలు వెనుకబడిపోయిన మన బెల్లంపల్లి పెద్దపల్లి ప్రాంతం అని చెప్పి నేను ఈరోజు మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మన దగ్గర ఉన్న పాలిటెక్నిక్ కానివ్వండి, దాన్ని అప్గ్రేడ్ చేసి ఇంజనీరింగ్ కళాశాల చేయడానికి చాలా కృషి చేసి మీ అందరు నన్ను గెలిపిస్తే పార్లమెంట్లో మీ చిన్న కొడుకు అనుకొని నాకు ఆశీర్వాదం ఇస్తే పార్లమెంట్లో మీకోసం కొట్లాడి మరి ఈ పాలిటెక్నిక్ అప్గ్రేడ్ చేసి ఇంజనీరింగ్ కళాశాల అయ్యేటట్టు నా బాధ్యతగా నేను తీసుకుంటాను. అదేవిధంగా ఇక్కడున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా చూసుకోండి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి ఇక్కడ స్టాప్ కూడా లేని పరిస్థితి మీ అందరికి తెలిసిన విషయమే. అది కూడా మన వినోద్ గారి సహకారంతో బెల్లంపల్లిలో ఖచ్చితంగా ఇక్కడ స్టాప్ వచ్చేలాగా చూసి, ఇక్కడ నేను చెప్పే ముచ్చట 2 నిమిషాల కథం చేస్తాను. ఎందుకంటే పెద్దలు వినోద్ గారు, శ్రీధర్ బాబు గారు వాళ్ళ సలహా మనకి ఇస్తారు. కానీ ఇక్కడ మార్కెట్, మ్యాంగో మార్కెట్ గురించి, మామిడిపండు మార్కెట్ గురించి కూడా చెప్పాలంటే మనకు అతిపెద్ద మార్కెట్ ఇక్కడ బెల్లంపల్లిలో ఉంది. కానీ అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా అతి తొందరగా తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకొని ఖచ్చితంగా మీకోసం అది పోరాడి మరి తీసుకొస్తానని చెప్పి మీ అందరి ముందు ఒకసారి తెలియజేస్తున్నాను. ఇవన్నీ కొన్ని పాయింట్స్ చెప్పాలంటే మన బెల్లంపల్లి ప్రాంతంలో ప్రాపర్ డ్రైనేజ్ సిస్టము, గటర్ ఫెసిలిటీ కూడా లేదు. మన నీటి సౌకర్యము మీ అందరికీ తెలిసిన విషయమే. మిషన్ భగీరథ, మిషన్ కాళేశ్వరం అని చెప్పి 1,00,000 కోట్ల పైన వాళ్ళు డబ్బు దొంగలించినారు, వాళ్ళ కడుపులు నింపుకున్నారు. కానీ
పేదవాడి ఇంట్లో ఒక నల్లకు ఒక నీళ్లు కూడా వస్తలేవని చెప్పి మీ అందరు గుర్తు చేసి ఎట్లయితే అసెంబ్లీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీకి ఒక గట్టి చెంపదెబ్బ కొట్టినరో ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు నాకు మీ ఆశీర్వాదం ఇస్తే, మీ ఇంట్లో చిన్న కొడుకు లెక్క నాకు ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా పార్లమెంట్లో మీ కోసము ప్రతి అంశంపై పోరాడి